అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సద్భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దధానః ధింమామిత్యనుగ జగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అందరం కలిసి ఆనందమయంగా భగవద్గుణానుభవాన్ని చేసుకున్నాం. విశేషించి శ్రీరంగరాజస్తవం పూర్వోత్తర శతకాలని అనుసంధానం చేసుకుంటూ అమ్మ వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్రీగుణరత్న కోశాన్ని కూడా అనుసంధానం చేసుకుని ప్రపత్తి చేసి మంగళాశాసనం చేసుకున్నాం. చాలా ఆనందం కలిగింది. బాగా శ్రమపడి ఉంటామని మర్నాడు సెలవు కూడా తీసుకున్నాం. కానీ టీచర్ గారు మరొక రోజు కూడా ఎక్స్ట్రాగా సెలవు తీసుకున్నారు ముందు చెప్పకుండా. శరీరం శీర్యత ఇది శరీరం అంటారు కాబట్టి వయస్సు ఎక్కువ అవుతోంది నీకు అనే విషయాన్ని శరీరం తెలియచేస్తూ ఉంటుందన్నమాట. ఆ క్రమంలో కొంచెం మొరాయించింది. అంచేత నిన్నటి పాఠ్యాంశం నిన్నటి వ్యాసంగం కొనసాగించుకోలేకపోయినాం. కానీ మళ్ళీ పాపం మనకి సహకరిస్తుంది కాబట్టి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఇవే విషయాలు మళ్ళీ వివరించి చెప్పాను అనుకోండి, మీకు క్విజ్ క్వశ్చన్స్లో మళ్ళీ ఇవే వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చెప్పే ఉపన్యాసకురాలికి ఏ కారణం వల్ల వ్యాసంగం జరగలేదు, దానికి 4 ఆప్షన్స్ ఇస్తే అక్కడి నుంచి అమ్మగారికి తలనొప్పి, అమ్మగారికి కడుపు నొప్పి, అమ్మగారికి కాలు నొప్పి అంటూ ఆన్సర్స్ వస్తే మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు. కాబట్టి మనం ప్రసంగంలోనే దాన్ని తగ్గించుకోవాలి. మళ్ళీ ఇవాళ యథాప్రకారం మనం మన వ్యాసంగాన్ని కొనసాగించుకుందాం. ఏకాదశి నాడు మననం అయిపోయింది కాబట్టి ఇవాళ మనం శ్లోకానుసంధానంతో మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. 1:14 నుంచి. హర్తుం తమస్సతసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానంతదితరదఖిలం జాయతే రంగధామన్
తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్ సంచస్తేనేశ్వరం త్వం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమూచే కయాచిత్ భిక్షౌ సైవః సురాజం భవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వాం త్వామేవాభ్యథాస్త్వన్నను పరవిభవ వ్యూహనాఢ్యం భవిష్ణుం ఇతి మోహనవర్ష్మణా త్వయాపి కథితం బాహ్యమతంతృణాయ మన్యే అథ వైదిక వర్మ వర్మితానాం మనితాహే కుదుర్సంకిమీశవర్త్మ సంస్కారం ప్రతి సంచరేషు నిదధత్ సర్గేషు తత్స్మారితో రూపన్నామ చ తత్తదర్హ నివహే వ్యాకృత్య రంగాస్పద సుప్తోద్బుద్ధ విరించ పూర్వజనతామధ్యాప్య తత్తద్ధితం శాసన్న స్మృత కర్తృకాన్వహసి యద్వేదాః ప్రమాణం తతః శిక్షాయాం వర్ణ శిక్షా పద సమధిగమో వ్యాక్రియా నిర్వచోభ్యాం ఛందశ్చందశ్చితౌ స్యాద్గమయతి సమయం జ్యోతిషం రంగనాథ కల్పేనుష్ఠానముక్తం హ్యుచితగమితయోర్న్యాయమీమాంసయో స్యాత్ అర్థవ్యక్తిః పురాణస్మృతిషు తదనుగా త్వాం విచిన్వంతి వేదాః ఆదౌ వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయైः సార్థం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వో భాగస్త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైస్త్వత్పదాప్తౌ వేద్యో వేदैश्च सर्वैरहमिति भगवन् स्वेन च व्याचकर्थ क्रिया तत्शक्तिर्वा किमपि तदपूर्वं पितृसुरप्रसादो वा कर्तुः फलद इति रङ्गेश कुदृशः त्वदर्चेष्टा पूर्ते फलमपि भवत्प्रीतिजमिति त्रयी वृद्धाः तत्तद्विधिरपि भवत्प्रेरणमिति आज्ञाते सनिमित्तनित्यविधयः स्वर्गादिकां यद्विधिः सोऽनुज्ञासठचित्तशास्त्रवशतोपायोऽभिचारश्रुतिः सर्वीयस्य समस्तशासितुरहो श्रीरङ्गसर्वस्वते रक्षाकूतनिवेदिनी श्रुतिरसौ त्वन्नित्यशास्तिस्ततः अत्रास्ते निधिरितिवत्पुमर्थभूते सिद्धार्था अपि गुणरूपवृत्तवादाः रङ्गे सत्त्वयि सकलाः समन्वयन्ते नोपासा फलविधिभिर्विशेष येषाम् देहो देहिनि कारणे विकृतयोः जातिर्गुणः कर्म च द्रव्ये निष्ठितरूपबुद्धिवचनास्तास्त्यात्तधेदं जगत् विश्वं त्वयि अभिमन्यसे जगदिशे तेनाद्वितीयस्ततः మాయోపాధివికారసంకరకథ కానామ రంగేశ్వర. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 24వ శ్లోకాన్ని అర్థంతో ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాము చూడకుండా. ఈ ఉత్తర శతకంలో మనం చేస్తున్నటువంటి అభ్యాసాలు ఇంతకు ముందు రోజు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఈ రోజు చూడకుండా చెప్పడం అనేది ఒక అభ్యాసం. అలాగే మననం చెయ్యడం, పాఠ్యాంశాన్ని మననం చెయ్యటం అనేది ఒక అభ్యాసం. అలాగే చివరిలో చెప్పుకున్నటువంటి విషయాల మీద ప్రశ్నోత్తరాలుగా విషయాన్ని ఒక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవడం, ధారణ చేసుకోవడం అనేది ఒక ప్రక్రియగా మనకి సాగుతుంది. ఇవాళ కూడా మనం మనం 23వ శ్లోకం మీద 2 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఆ రెండిట్లో ఉండేటటువంటి క్విజ్, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసుకుందాం చివరిలో. అదొకటి మనకి ఇవాళ తప్పనిసరిగా ఉంటుంది. శ్లోకం అది ఆ రోజు చెప్పారు, మళ్ళీ ఇవాళ ఎవరైనా చెప్పినా పర్వాలేదు, దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇవాళ మననం లేదు కాబట్టి, కొంచెం సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం విజ్ఞాపన చేస్తాను. మంచి అవకాశాన్ని మంచిగా భావించగలగడం అనేది కూడా ఒక సంస్కారం. మన మనస్సులో 2 పార్ట్స్ ఉంటాయి. వ్యతిరేకత, అనుకూలత అని 2 రకాలుగా ఉంటుంది. మనకు ఒక వ్యక్తి మీద ఒక గౌరవం, ఆదరం ఉన్నాయనుకోండి, వాళ్ళ విషయం, వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి పనులలో మనకి అనుకూల భావన కనిపిస్తూ ఉంటుంది. మనకి వారి మీద ఆదరం లేదు కానీ మనం ఏదో వాళ్ళ కోసం మనం ఉన్నాము అనేటటువంటి భావన ఉంటుందనుకోండి, అప్పుడు వాళ్ళు చేసే వాటిలో మనకు ఒక వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. కానీ మహనీయులకి మన ఆదరం కానీ మన వ్యతిరేకత కానీ ఏ రకంగానూ ప్రభావాన్ని చూపించు. మంచి విషయాలలో కానీ, పెద్దల విషయంలో కానీ,
సత్కార్యాలలో కానీ మనకి అనుకూల భావన ఉంటే బాగుపడేది మనమే, మనకి వ్యతిరేక భావన ఉంటే దాన్ని పోగొట్టుకునేది మనమే. అందులో ఏమీ సందేహం లేదు. కానీ మనం అనుకుంటూ ఉంటాము, మన వల్ల ఎంతో జరిగిపోతోంది అని అనుకుంటూ ఉంటాం. మన సురేఖ గారు మన గోష్ఠిలో మెంబరే కాబట్టి చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఈ మధ్య విశిష్టాద్వైతంలో డిగ్రీ చేయటానికి జాయిన్ అయ్యారు మన సంస్థ తరఫున ఉండే కేంద్ర సంస్కృత అకాడమీ వాళ్ళ దీంట్లో. ఇలా జాయిన్ అవ్వడానికి ప్రేరణ ఆచార్యుల యొక్క ఒక ప్రోత్సాహం. మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు కదా అన్నారు, అంతే. ఇప్పుడు ఈ అంశాన్ని సురేఖ గారు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, అవునండి ఇక్కడ స్టూడెంట్స్ లేరు కదా, కొత్తగా పెడుతున్నారు కదా, మరి స్టూడెంట్స్ కావాలి కదా, స్ట్రెంగ్త్ కావాలి కదా, అందుకే నాకు కూడా ఈ రకంగా నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు స్వామివారు అని అనుకోవచ్చు. అలా కాకుండా, అయ్యో నాకు అసలు ఈ ఐడియావే రాలేదే, స్వామివారు ఎంత మంచి ఆలోచన చెప్పారు, నిజమే మా ఇంట్లో వాళ్ళతో నేను అడిగి ఈ పని నేను చేస్తే బాగుంటుంది కదా అని అనిపించవచ్చు కదా. ఇప్పుడు ఈ రెండింటి వల్ల స్వామివారికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అసలు రేఖ గారు ఎలా అనుకున్నా సరే స్వామివారికి అయితే దానివల్ల వ్యతిరేకత ఉండదు, అనుకూలత ఉండదు కదా. కాకపోతే అనుకూల బుద్ధితో కనుక మనం ప్రయత్నం చేసామనుకోండి, లాభం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. లేదు స్వామివారు నన్ను ఇలా వినియోగించుకుంటున్నారు, నా వల్ల ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, నేను లేకపోతే క్లాస్ లేదు అని అనుకుంటే నష్టపోయేది కూడా అనుకున్న వాళ్ళే అవుతారనమాట కదా. అలాగే మనం నిత్యం చేసుకుంటూ ఉండేటటువంటి వ్యాసంగాలు ఉన్నాయి. మొన్న ఏకాదశి నాడు పారాయణ చేసుకున్నాం అనుకోండి. చేసుకుంటే అవునవును అమ్మగారికి ఒక్కరూ పారాయణ చేసుకోలేక ఈ రకంగా మనందరినీ ఇందులోకి దింపారు, మన ప్రాణం తినేశారు అని అనుకోవచ్చు. లేదు లేదు, అమ్మగారు చెప్తే కనుక మనం చదివాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటే మనం చదువుతామా, ఇంత తొందరగా చదువుకోగలుగుతామా అని అనుకోవచ్చు కదా. ఇది ఇది ఇలా ఉంటుందన్నమాట మనకు ఉండేటటువంటి అనుకూలత, వ్యతిరేకత. రోజు మననం చేస్తున్నాం. ఈ మననాన్ని గురించి, పాఠ్యాంశాన్ని గురించి స్వాతి ఒక అభిప్రాయాన్ని రాసి పంపించింది. అప్పుడప్పుడు తన మనసులో ఏమైనా కలిగితే దాన్ని తను పేపర్ మీద పెట్టి పెడుతూ ఉంటుంది. ఊరికనే జస్ట్ నాతో కన్వే చేయటానికే, దాన్ని ఏం ప్రచారం చెయ్యమని కాదు, తన మనసులో కలిగినటువంటి భావన. అది నాకు చాలా నచ్చి మీతో నేను షేర్ చేస్తున్నాను. స్వాతిని పొగుడుతున్నాను అనుకోకండి, మళ్ళీ ఇందులో కూడా వ్యతిరేకత, అనుకూలత. స్వాతి ఏమైనా పుస్తకం వేయిస్తానందే ఏమిటో అమ్మగారు ఆవిడనే పొగుడుతున్నారు అని అనుకున్న వాళ్ళు ఉండొచ్చు ఇందులో. కానీ అలా ఏమీ పొగడరు. యతిరాజవల్లి గారు ఎన్ని పుస్తకాలు వేసినా యతిరాజవల్లి గారి గురించి ఏమైనా చెప్పాలంటే గట్టిగానే చెప్తారు అని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. అది కాదు మనకి కావలసినది. కానీ మనం అది అనుకూల భావన ఉంటే ఎలా అనిపిస్తుంది అనడాని కోసం చెప్తున్నాను అనమాట నేను. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళితే తల్లి వాళ్ళకి టిఫిన్ బాక్స్ కట్టిస్తుంది. ఆ టిఫిన్ బాక్స్ పట్టుకొని పిల్లలు వెళతారు, స్కూల్ నుంచి తిరిగి వచ్చేస్తారు. రాగానే తల్లి ఏం చేస్తుంది? ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది వాళ్ళు తిన్నారా లేదా అని కదా. వాళ్ళు ఆ పిల్లలు కొంత తింటారు, కొంత వదిలేస్తారు. వదిలేస్తే అయ్యో పూర్తిగా వీడు తినలేదు అని అనుకుంటుంది. మొదట తినమని అయ్యో అనుకుంటుంది, తర్వాత ఏదైనా పెట్టాలంటే ముందు అది ఫినిష్ చేయి తర్వాత పెడతాను అని వాళ్ళ మీద కొంచెం అది పూర్తిగా కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఒక స్థితిని కలిగిస్తుంది. పిల్లలు పూర్తిగా తినకుండా వదిలేస్తే తల్లికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది కదా. ఇది కామన్, ఇది మనందరం తల్లులుగా అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవించే వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది. లేదా పిల్లలుగా ఉన్న వాళ్ళకి అవును మనం వదిలేస్తే అమ్మ తిట్టింది అన్న విషయమైనా గుర్తుంటుంది. ఇప్పుడు ఆ పిల్లలే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత టిఫిన్ బాక్స్ అమ్మకి పాపం నేను తింటే అమ్మకి హ్యాపీ, అందుకని అమ్మకి ఆనందం కలిగించడం కోసం తినేద్దాం అంతా అని తినేసేది. అది ఇప్పుడు వదిలేయకుండా తినేసి మొత్తం బాక్స్ ఖాళీ చేసేసి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆ తల్లికి ఆనందం కలగాల, లేకపోతే అయ్యో అనిపిస్తుందా? ఇవాళ ఫినిష్ చేసేసారు అని ఆనందిస్తుందా, లేకపోతే అయ్యో అనిపించుకుంటుందా మనస్సు? ఇక్కడే తేడా అనమాట. ఇది నాకు నచ్చే నేను మీతో షేర్ చేస్తున్నా. అప్పుడు ఆ తల్లి అనుకుంటుందిట, అయ్యో
ఖాళీ అయిపోయిందంటే నేను సరిగ్గా పెట్టలేదేమో, ఇంకొంచెం పెట్టి ఉండాల్సింది అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు పూర్తిగా తినేసిన తర్వాత తెచ్చితే ఇప్పుడు అయ్యో పాపం సరిపోయిందో లేదో, నేను ఇంకొంచెం పెడితే బాగుండును అని అనిపిస్తుందిట. తక్కువ పెట్టేనేమో అని ఇంకా పెట్టాలి అని అనుకుంటుంది. ఈ రకంగా పిల్లలకి అదే బటన్ అవసరం. తింటూ ఉంటే అమ్మ పెడుతూనే ఉంటుంది, అందుకని తినకూడదు అనుకునేటటువంటి తెలివి కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలని మన మననంతో, మన ఉత్తర శతకం అర్థానుసంధానంతో కంపేర్ చేస్తూ స్వాతి తన అభిప్రాయాన్ని చెప్పిందనమాట. ఒకటి ఏది అంటే, టిఫిన్ బాక్స్ లో కొంత వదిలేస్తే ఇది కూడా తినాలి, ఇది వదిలేయకూడదు అని చెప్పేటటువంటి రీతిలో ఉంటుందిట మీరు చేసేటటువంటి మననం, నేను చేసేటటువంటి సూచనలు. మననం చేసేటప్పుడు ఏవైనా విషయాలు వదిలేస్తే, సరిగ్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోతే, ఓహో ఇది ఇలాగా అని చెప్తూ దాన్ని ఫినిష్ చేయించేటటువంటి క్రమంలా అనిపిస్తుందిట మననం. ఇక పాఠ్యాంశం అంటే ప్రస్తుతం ఉత్తర శతకం లాంటివి ముందు చెప్పుకున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ అవగతమై మీరు వాటిని అభ్యాసం చేస్తూ ఉంటే, అయ్యో వీళ్ళకి ఇది చాలటం లేదేమో, ఇంకా పెట్టాలి అని ఆ స్టాండర్డ్ని పెంచుతూ మనం చేసేటటువంటి అర్థానుసంధానం అలా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తే, అందమైన భావన, ఇది అనుకూలత ఉంది కాబట్టి ఇలాంటి భావన కలిగింది అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరందరూ ఏ స్టేజ్ లో ఉన్నారనమాట, టిఫిన్ బాక్స్ అంతా తినేస్తున్నారు మీరు. ఇప్పుడు నేనేం చేస్తున్నానమాట, ఇంకా అందులో స్టఫ్ ఇంకా చేరుతూ ఉండేటటువంటి స్థితిలో మనం ఉన్నాం. దీనికి ఇది నిజం కూడా. ఎందుకనంటే మొన్న ముదలాళ్ళ వార్ల తిరునక్షత్రం సందర్భంగా ముగ్గురు మననం చేశారు, ముదలాళ్ళ వార్ల మంగళాశాసన పాశురాలు. అనిత మననంలో మనం ఈ పరమత నిరసనం కూడా దీని ద్వారా చేశారు అనేటటువంటి కొన్ని పాయింట్స్ ని విన్నాం మనం కదా. ఇదే ఉత్తర శతకం మనం అనుసంధానం చేసుకోకపోతే అసలు ఆ పారాగ్రాఫే వదిలిపెట్టేస్తారు. అసలు అది తెలుసుకోవాల్సిన, అదేమిటో తెలియదు మనకి. ఈ శూన్యవాదం ఏమిటి, ప్రకృతి కారణవాదం ఏమిటి, నిర్విశేష చిన్మాత్రం ఏమిటి, ఇవేవి మనకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు అమ్మ పెడుతున్న స్టఫ్ ని ఇంకా తీసుకుంటూ వాటిని జీర్ణం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే సాగుతోంది సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో అనేటటువంటి ఒక ఆనందం కలిగింది. ఎందుకు ఇంత ఇంటరాక్షన్ అండి, అక్కర్లేని విషయాలు ఎందుకండి, టైం దొరికితే కొంచెం పాఠమే చెప్పచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ విషయం అక్కర్లేని విషయం కాదు, ఇప్పుడు దీనికి అన్వయించే విషయమే. ఎక్కడి నుంచి వెళ్దాము అంటే తెలిసిన దాని నుంచే వెళదాం మనం. మొన్న అనిత గారు మనకి వయ్యందగళయ వార్కడలే నయ్యాగ అనే పాసురంలో ఉండే అర్థ విశేషాలని చెప్పారు. అప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను, ఎందులోంచి రాసుకున్నారో కానీ సప్రమాణంగానే రాసుకున్నారు. అంటే రాసిన దాన్ని కూడా ఆవిడ ఏ పుస్తకంలో అది కూడా నాకు షేర్ చేశారు. అయితే అందులో పరమత నిరసనం ఎలా చేశారు అనే దాన్ని చెప్తూ ఏ వాదాలని ఖండించారు అనే దాన్ని మనకి చెప్తూ, నిర్విశేష చిన్మాత్రమే బ్రహ్మ అనేటటువంటి మాట కూడా, ఆ మతాన్ని కూడా ఇందులో ఖండించారు అని చెప్పారు. అక్కడ ఏ విషయం ద్వారా ఖండించారు అంటే, పరమాత్మ నిర్విశేష చిన్మాత్రుడు కాదు, ఆయన స్వరూప రూప గుణ విభూతులు కలిగిన వాడే అనేది కదా మన తత్వం. అంచేత బ్రహ్మ ఒక్కటే కాదు, మిగిలిన చిత్తచిత్తులు కూడా ఎప్పుడూ ఆయనతో కూడే ఉంటాయి అనేది కదా మన తత్వము. అంచేత ఆ అద్వైత వాదాన్ని ఖండించినటువంటి సన్నివేశం ఎలా వచ్చింది అంటే, అడిక్కే అనేటటువంటి ఒక పాదం ఉంది, ఆళియాన్ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. అడి అంటున్నారు కాబట్టి పాదం ఉంది అంటే దివ్యమంగళ విగ్రహం ఉంది. అలాగే ఆళియాన్ చక్రాన్ని ధరించాడు అంటే, చక్రం అనేది ఆయుధాలు ఆభరణాలు ఇవన్నీ ధరించి ఉన్నవాడు ఆయన. అంచేత కేవల నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మ కాదు అనే విషయం ఈ రకంగా ఖండించారు అని అందులో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ ప్రకరణంలోనే ఉన్నాం అన్నమాట. అద్వైత సిద్ధాంతంలో అద్వితీయ శృతులకి చేసేటటువంటి సమన్వయం, అలాగే అభేద శృతులకి చేసేటటువంటి సమన్వయం, ఈ రెండింటిని మనకి వెనుకటి శ్లోకంలో ఈ శ్లోకంలో చక్కగా వివరణ చేస్తున్నారు. వెనుకటి శ్లోకంలో అద్వితీయ శృతులకి వారెలా చెప్తారు, మనవారు ఎలా దానికి సమన్వయం చేసుకోవాలి అని చెప్తారు అనేదాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. అందుకే
మనం దాన్ని అద్వితీయము అంటే మరొకటి లేదు అని కాదు, సాటి అయిన తత్వం మరొకటి లేదు అనే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో అభేద శృతులు ఉన్నాయి కదా, అలా చెప్పుకుంటే మరి ఈ అభేద శృతులకి ఎలా అర్థం చెప్పుకోవాలి అనేదాన్ని ఇందులో పరామర్శ చేయబోతున్నారు. అసలు ఈ అభేద శృతులకి అద్వితీయ శృతులకి తేడా ఒకటి మాకు తెలిస్తే కదండి అప్పుడు మేము అసలు పాఠ్యాంశానికి ఉపక్రమిస్తాము. అద్వితీయ శృతులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి, అభేద శృతులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, అద్వితీయ శృతులు అంటే నిషేధ శృతులు అంటారు. అంటే ఇంతకంటే మరొకటి లేదు అనేదాన్ని నిషేధిస్తున్నాయి అన్నమాట. అభేద శృతులు అంటే దీనికి దానికి భేదం లేదు, ఇది అది ఒకటే అని చెప్తాయి అన్నమాట. ఇది అది ఒకటే అని చెప్పడం ఒకటి, ఇంతకంటే ఇంకొకటి లేదు అని చెప్పడం ఒకటి. అద్వితీయ శృతులు అంటే ఇంతకంటే ఇంకొకటి లేదు అని చెప్పడం. అభేద శృతులు అయితే ఇది అది ఒకటే కాబట్టి ఒక్కటే ఉంది, ఇంకేదీ లేదు అని చెప్పడం అన్నమాట. ముందు మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం, తర్వాత విషయాన్ని వివరణ చేసుకుందాం. 24వ శ్లోకం జాగ్రత్తగా అనుసంధానం చేసుకుందాం. స్థిత్యుత్పత్తి ప్రవృత్తి గ్రసన నియమన వ్యాపనైః ఆత్మనస్తే శేషో అశేషః ప్రపంచో వపురితి భవతః తస్య చాభేదవాదాః సర్వం ఖల్వైతదాత్మ్యం సకలమిదమహం తత్వమస్యేవమాజ్యాః వ్యాఖ్యాత రంగధామ ప్రవణ విజయిభిః వైదికైః సార్వభౌమైః. మరొకసారి పదాలు మంచిగా విడతీసుకుని చదవడానికి తగినట్లుగానే ఉన్నాయి, అందుకని జాగ్రత్తగా స్పష్టంగా మరొకసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. స్థిత్యుత్పత్తి ప్రవృత్తి గ్రసన నియమన వ్యాపనైః ఆత్మనస్తే శేషో అశేషః ప్రపంచో వపురితి భవతః తస్య చ అభేదవాదాః సర్వం ఖల్వైతదాత్మ్యం సకలమిదమహం తత్వమస్యేవమాజ్యా వ్యాఖ్యాత రంగధామ ప్రవణ విజయిభిః వైదికైః సార్వభౌమైః. ఇది శ్లోకం. ఇందులో మనం క్రియాపదాన్ని ముందుగా చూసుకోవాలి. అంటే వ్యాఖ్యాతాః అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా ఇందులో మనం తెలుసుకుందాం. వ్యాఖ్యాతాః అంటే వ్యాఖ్యానింపబడ్డాయి అని అర్థం అన్నమాట. ఇంకా ఉన్నాయి 10 శృతి వాక్యాలే కాబట్టి వాటిలోంచి మనం విడదీసుకోవద్దు. తత్వమసి అన్నప్పుడు అసి అనేది కూడా క్రియాపదమే అవుతుంది, కానీ అవన్నీ మనం వివరణ చేసుకున్నప్పుడు చెప్పుకుందాం. వ్యాఖ్యాతాః అనేది ఇందులో క్రియాపదం. వెనుకటి శ్లోకంలో అభిమన్యసే జగదిషే అనేటటువంటివి 2 క్రియాపదాలు అని అనుకున్నాం. అక్కడ మనం అభిమన్యసే అనే పదం ఇంతకు ముందు శ్లోకాలలో ఎక్కడొచ్చింది అనే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అభిమనుతే అనే చోట వచ్చింది అని అనుకున్నాం. ఆ శ్లోక పాదాన్ని కూడా గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ పెట్టండి, ఏం పర్వాలేదు. అలాగే జగదిషే అనేటటువంటిది ఒక క్రియాపదం వెనుకటి శ్లోకంలో ఉంది. అది కూడా మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి శ్లోకాలలో ఒక శ్లోకంలో వచ్చింది. ఎక్కడ వచ్చింది అనేదాన్ని గుర్తు చేసుకుంటే అది కాదు, 25వ శ్లోకం కాదు, 15వ శ్లోకం కాదు, అదే అభిమనుతే అనేది సంచష్టేనేశ్వరం. ఆ పదం అక్కడ 15వ శ్లోకం అయి ఉంటుంది. కాదు జగదిష అనేది కూడా వచ్చింది. ఎన్నో శ్లోకమో ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ నేను కూడా చూసి మీకు చెప్తాను. అలాగే ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. ఇక ఇంకొక శ్రీగుణరత్న కోశంలో కూడా మనకి జగదిషుహు అనేటటువంటి ఒక క్రియాపదం ఉంది ఒక శ్లోకంలో. ఆ జగదిషుహు అనేటటువంటి క్రియాపదం కలిగినది
ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్థిం జగదిషు జగదిషు అనేటటువంటి ఒక క్రియాపదం అక్కడ తీసుకుందాం. అలాగే ఇందులో 12వ శ్లోకంలో మనకి జగదిషు జగదిషే అనేటటువంటి ఒక క్రియాపదం వచ్చింది. జగదిషే అనే 12వ శ్లోకంలో ఉండేది ఏ సిద్ధాంతాన్ని ఖండిస్తూ చెప్పినటువంటి మాట అనేది ముందు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ సిద్ధాంతాన్ని ఖండిస్తోంది 12వ శ్లోకం అంటే ప్రచ్ఛన్న జైనులు అన్నటువంటి మాట. భిన్నా భిన్నమిధం తథా జగదుషే అని ఉంది చూసారా. భేదాభేదవాదాన్ని ఖండిస్తూ ఉండేటటువంటి, భేదాభేదవాదాన్ని చెప్తూ ఉండేటటువంటి వారు అని భాస్కర యాదవ ప్రకాశుల యొక్క సిద్ధాంతం కూడా అలాంటిదే అంటూ దాన్ని ఖండించారు. జగదుషే అని 12వ శ్లోకంలో మనకు అక్కడ ఒక ప్రయోగం కనపడింది. అలాగే ఇందులో జగదిషే అనే వెనకటి దాంట్లో మనం ఆ 2 క్రియాపదాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వ్యాఖ్యాతాః అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. వ్యాఖ్యానింపబడ్డాయి అని అర్థం దానికి. ముందుగా సంబోధనార్థకమైన పదాన్ని తెలిసేసుకుని తర్వాత మనం మిగిలినటువంటి కర్తృపదాలని వాటిని తెలుసుకుందాం. సంబోధనార్థకమైనటువంటి పదం శ్రీరంగధామ ప్రవణ. ఇది కూడా కొత్త సంబోధన. శ్రీరంగ సర్వస్వ అని ఒక కొత్త సంబోధన వచ్చింది. సర్వం సహా లా ఉంది అని అనుకున్నాం మనం అక్కడ. ఇక్కడ రంగధామ ప్రవణ, ఇది యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. మొన్ననే మనం మనవాళ్ళ మామూలు తిరునక్షత్ర వైభవాన్ని చెప్పుకున్నాం కాబట్టి యతీంద్ర ప్రవణం, ఆ ప్రవణ శబ్దం మనకి అక్కడ బాగా పరిచితమైనది. అలాగే ఇక్కడ రంగధామ ప్రవణ, రంగధామము పట్ల ప్రావణ్యం కలిగినవాడు అంటే ఇష్టం కలిగినవాడు, దాని యందు ఆదరం కలిగినవాడు అని అర్థం. యతీంద్ర ప్రవణులు అంటే భగవద్ రామానుజులు అంటే చాలా ఇష్టం కలిగిన వారు అని కదా మామూలులను అక్కడ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇదే ప్రయోగం మనకి పూర్వ శతకంలో కూడా ఒక శ్లోకంలో వచ్చింది. ఈ ప్రవణ అనేటటువంటి పదంతో కూడినటువంటి ఒక ప్రయోగం మనకి వచ్చింది. పశ్యన్ మనః ప్రవణమోఘమివామృతస్య అనేటటువంటి ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పార్ట్లోకి వచ్చిందో నాకు తెలియదు, ఏ గ్రూప్ వాళ్ళదో నాకు గుర్తులేదు. అది బహుశా 80 శ్లోకాలు దాటిన తర్వాత మనకు వస్తుంది. సించే దివంచ జనమిందిరయా తటిత్వాన్ అనేటటువంటి శ్లోకం తర్వాత ఉంటుంది. పరిమాళని అద్రౌసయాళురివ శీతల కాలమేఘ అంటూ మనకి మూల విరాట్టుని అనుసంధానం, మూలమూర్తిని చెప్తూ ఆ కొండ మీద పడుక్కొని ఉన్నటువంటి కాలమేఘంలో ఉన్నాడు అంటారు, బయటికి అమృత ప్రవాహంలో ఉన్నాడు అంటారు. పశ్యన్ మనఃప్రవణ మోఘమివ అని వస్తుంది. 99 కాదేమో శ్లోకం, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 80లోనే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఆ ప్రవణ శబ్దం కోసం దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత దాన్ని గుడ్ 80లోనే ఉంటుంది, 83 అయి ఉంటుంది. శ్లోకం మొదలు కూడా ఒకసారి పెడితే అదా కాదా అనేది మనకి తెలిసిపోతుంది. పశ్యన్ మనఃప్రవణ మోఘమివ అమృత ఆమౌళి రత్నమకరాత్ అనేటటువంటి వెరీ గుడ్ వెరీ గుడ్, ఇలా క్లారిటీ రావాలన్నమాట. అక్కడ శ్రీరంగధామ ప్రవణ అని ప్రయోగిస్తున్నారు. అంటే రంగధామం అంటే స్వామికి ఎంత ఇష్టమో ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు, రతింగత అని మనం చెప్పుకున్నాం కాబట్టి అది ప్రధానమైనటువంటి సంబోధన. ఇప్పుడు ఇందులో వ్యాఖ్యాత అనేది ప్రధానమైన క్రియాపదం అని అనుకున్నాం కదా. ఆ వ్యాఖ్యాత వ్యాఖ్యానింపబడినది అంటే ఫస్ట్ వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి, ఎవరి చేత అనేది. ఎవరు వ్యాఖ్యానించారు, దేనిని వ్యాఖ్యానించారు, ఈ 2 క్వశ్చన్లకి మనం సమాధానాన్ని వెతుక్కోవాలి. ఎవరు అనంటే ఇక్కడ వైదికై అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. చివరిలో విజయిభి వైదికై సార్వభౌమై అని 3 పదాలు ఉన్నాయి. విజయిభి సార్వభౌమై వైదికై, విజయిభి వైదికై సార్వభౌమై విడివిడిగా ఉన్నాయన్నమాట. విజయిభి అంటే విజయశీలురు, సార్వభౌమై ఉత్కృష్టులు,
వైదికై, వేద విచారము చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు, అంటే శృతి ప్రావీణ్యం కలిగినటువంటి మహానుభావులు అని అర్థం అన్నమాట. ఎవరు వారు అనే దాన్ని మనకి చాలా అందంగా వివరిస్తారు. అది మనం వ్యాఖ్యానంలో చూసుకుందాం. వైదికై సార్వభౌమై అనేది కర్తృపదంగా దీన్ని తీసుకుందాం. ఇక ఏవి వ్యాఖ్యాతా, ఏవి వివరింపబడ్డాయి అనంటే కర్మ చూసుకోవాలి కదా. ఏవి వివరింపబడ్డాయి అనంటే అభేదవాదా అనేది కర్మ అన్నమాట. అభేదవాదములు మనకి గుణ రూప వృత్తవాదా అని ఒక ప్రయోగం వచ్చింది చూసారా, తాస్త్యాత్ అని మనం చెప్పుకున్నాం. గుణ రూప వృత్తవాదా, అక్కడ వాదములు అంటే అది వాదము చర్చ అని అర్థం కాదు, ఉపనిషద్ భాగములు, ఉపనిషద్ వాక్యములు అని అర్థం అన్నమాట. శృతి వాక్యములు అని అర్థం. ఇక్కడ అభేదవాదా వ్యాఖ్యాతా, అభేద శృతులు వ్యాఖ్యాతా, వ్యాఖ్యానింపబడ్డాయి. ఎవరి చేత? వైదికై వ్యాఖ్యాతా. ఆ వైదికులు ఎటువంటి వారు? విజయిభి సార్వభౌమై వైదికై అభేదవాదా వ్యాఖ్యాతా అనేది మొత్తం వాక్యమంతా మనకి సమన్వయం అవుతుంది. సరే, ఆ అభేదవాదములు వారి చేత ఎలా వ్యాఖ్యానింపబడ్డాయి అనేదాన్ని ఇందులో మనకి మిగిలిన శ్లోక భాగంలో తెలియచేస్తున్నారు. ఇంకో తమాషా ఏమిటి అంటే, ఇందులో 3వ పాదం ఉంది చూసారా, ఆ 3వ పాదంలో భట్టరు వారు పెట్టిన ఒక్క కొత్త పదం కూడా లేదు. ఎంత అందంగా ఆ వేదవాక్యాలని అందులో పొదిగి ఇచ్చారు అంటే అది కేవలం భట్టరు వారికే సాధ్యం అని అంటారు. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని 2 ఉంటాయి. ఆ డైరెక్ట్ స్పీచ్ లో వాళ్ళన్న మాటని అలాగే చెప్పి అని అన్నారు అని అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అయితే దాన్ని మన మాటలలోకి మార్చి మనం దాన్ని వివరణ చేస్తాం. ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్ వచ్చిందో అప్పుడు కొటేషన్స్ లో పెడతాం దాన్ని కదా. అంటే అంతవరకు వాళ్ళ మాటని వాళ్ళన్నట్టుగానే మనం అనువదించి చెప్తూ ఉండేటట్లుగా. అలాగే భట్టరు వారు కూడా వేదవాక్యాలని యథాతథంగా పొదుగుతారు, కానీ కొటేషన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఆ శ్లోకంలో, ఆ ఛందస్సులో, ఆ వృత్తంలో అవి ఇమిడిపోయేటట్లుగా పొదిగి మనకి అందంగా ఇందులో ఇస్తున్నారు. అలాంటి శ్లోకాలలో ఇదొక శ్లోకం, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది ఆ వేదవాక్యాలు ఏవి అంటే, సర్వం ఖలు ఐతదాత్మ్యం సకలమిదం అహం తత్వమసి ఏవమాద్యాః. కొన్ని వాక్యాల పరంపరని కలిపి చెప్తున్నారు. సర్వం ఖలు అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం. ఐతదాత్మ్యం, ఐతదాత్మ్యమిదం సర్వం అనేటటువంటి ఒక శృతి వాక్యం. సకలమిదమహం చ వాసుదేవః అని విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఒక శ్లోకపాదం. తత్వమసి, ఇది మనం వింటూనే ఉన్నాం తత్వమసి వాక్యం గురించి. ఏవమాజ్యాః, ఇలాంటి శృతి వాక్యాలు అన్నీ కూడా అంటున్నారు. అంటే శృతులలో, స్మృతులలో అభేదాన్ని తెలిపేటటువంటి 4 వాక్యాలని శ్లోకపాదంలో పొదిగి మనకి అందంగా ఇందులో ఇస్తున్నారు. కాబట్టి ఆ వేద వాక్యాలని అర్థం చెప్పుకుంటాం కనుక అలాగే మనం వాటిని తీసుకోవచ్చు. అయితే వాటిని ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే అభేద వాక్యాలుగానే చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఈ ప్రపంచానికి, పరమాత్మకి భేదము లేదు అని చెప్తున్నారు. ఎందువల్ల భేదం లేదని చెప్తున్నారు అంటే స్థితి, ఇప్పుడు శ్లోకం మొదటికి రండి. స్థితి, ఉత్పత్తి, ప్రవృత్తి, గ్రసన, నియమన, వ్యాపనై అని కొన్ని ప్రక్రియలని చెప్తున్నారు. స్థితి అంటే రక్షణ, ఉత్పత్తి అంటే సృష్టి, ప్రవృత్తి అంటే వారు కర్మలని ఆచరించే రీతిగా వారిని ప్రవర్తింప చెయ్యటం, గ్రసన అంటే మింగేయడం అంటే అది ప్రళయం, నియమన కంట్రోల్ చెయ్యడం, వాటిని శాసనలో పెట్టుకోవటం, వ్యాపన అన్నింటిలోనూ వ్యాపించి ఉండుట అని 5 రకాలైనటువంటి క్రియలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. స్థితి, ఉత్పత్తి, ప్రవృత్తి, గ్రసన,
నియమన వ్యాపనై. ఇవన్నిటికీ కారణం ఎవరవుతున్నారు? ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే పరమాత్మే చేస్తున్నాడు, పరబ్రహ్మే చేస్తోంది. ఈ లోకాన్ని అంటే ఈ చిదచిదాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా రక్షిస్తున్నది, సృష్టిస్తున్నది, నియమిస్తున్నది, అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది, అన్నింటినీ మళ్ళీ తనలో లీనం చేసుకుంటున్నది ఎవరు అంటే పరమతత్వము. అంచేత ఆత్మనః, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. అలాంటి ఆత్మ అయినటువంటి తే నీకు శేషః అశేషః ప్రపంచః, నీకంటే మిగిలినటువంటి ఈ ప్రపంచమంతా కూడా, అశేషమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా నీకు శేషః, శేషము, నువ్వు దానికి శేషివి అని అర్థం అంటున్నారు. అంటే ఈయన శేషి, మిగిలినదంతా శేషము. అంటే భగవంతుడికి జగత్తుకి ఉండేటటువంటి ఆ సంబంధం ఏమిటి, ఆ భావన ఏమిటి అంటే శేష శేషి భావము అని ఒకటి చెప్తున్నారు. అంతేనా? వపుహు ఇతి, ఈ జగత్తంతా పరమాత్మకి వపుహు అంటే శరీరము. నీకు ఎవరికి? భవతః తస్య, నీకు ఆ జగత్తుతో ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అంటే శరీరి భావం ఉంది, శేషి భావం ఉంది. ఈ జగత్తంతా నీకు శరీరము, నువ్వు ఆ శరీరము కలిగిన వాడివి. ఈ జగత్తంతటికి నువ్వు శేషివి, ఈ ప్రపంచమంతా కూడా నీకు శేషభూతమైనది. కనుకనే తతః, అందువలన అని అర్థం. అందువలన అనే మాట ఇక్కడ ఉందా? తతః అనే మాట ఇక్కడ ఉందా? లేదు. వెనకటి శ్లోకంలో అయితే తతః అనేటటువంటి మాట ఉంది, కానీ ఇక్కడ ఈతి అని ఉంది చూసారా, వపురీతి అని ఉంది చూసారా, ఈతి అని అని అర్థం. అని అనంటే ఇక్కడ హేత్వర్థకం అన్నమాట. అంటే శరీరము కావడము చేత అభేదవాదాహ, అభేదములు అంటే అభేద శృతులని మన పెద్దలందరూ కూడా ఎలా వ్యాఖ్యానిస్తున్నారు అంటే శరీరము శరీరి ఒకటే అయినట్లుగా, శేషము శేషి ఒకటే అయినట్లుగా అని, ఈ జగత్తు పరమాత్మ కంటే వేరైనది కాదు అని వ్యాఖ్యాతాః, వ్యాఖ్యానిస్తున్నారు. శరీరి భావం చేత అభేదాన్ని చెప్తున్నారే తప్ప అది రెండు వస్తువులు ఒకటి అనేటటువంటి ఉద్దేశ్యంతో కాదు. అలాగే ఆయన శేషి, మిగిలిన ప్రపంచమంతా ఆయనకి శేషభూతమైనది కాబట్టి ఆ రెండిటికి భేదము లేదు అని శేషశేషి భావాన్ని చెప్తున్నారు, శరీరి భావాన్ని చెప్తున్నారు అని మన పెద్దలు ఈ అభేద స్థుతులని వ్యాఖ్యానించినటువంటి విధానాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మొత్తం అంతా ప్రతిపదార్థం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. స్థితి, రక్షణ, ఉత్పత్తి, సృష్టి, ప్రవృద్ధి, వాటిని పనులలో ప్రవర్తించేటట్లుగా చేయడం, గ్రసన, వాటిని మళ్ళీ తనలో లీనం చేసుకోవడం, నియమన, శాసించటము, వ్యాపన, అన్నింటిలోనూ వ్యాపించి ఉండడం మొదలైన వాటి చేత ఆత్మనః తే, ఆత్మరూపంగా ఉండేటటువంటి నీకు అశేష ప్రపంచ, ఈ మొత్తం జగత్తు అంతా కూడా శేష, శేషమైనది, వపుహు శరీరమైనది, ఇతి కావడం చేత భవతః నీకు తస్య ఆ జగత్తుకి అభేదవాదాః భేదము లేదు అని సర్వం ఖల్వైతదాత్మ్యం సకలమిదమహం తత్వమస్యేవమాజ్యాః కొన్ని శృతివాక్యాలని అందులో చెప్తూ వ్యాఖ్యాతాః వ్యాఖ్యానింపబడ్డాయి. రంగధామ ప్రవణ అని పిలుస్తూ ఎవరి చేత అంటే వైదికై సార్వభౌమై విజయిభి అంటున్నారు ఇందులో. ఇప్పుడు మనం అసలు వైదిక సార్వభౌములుగా ఎవరిని గురించి చెప్తున్నారు అనేదాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. వైదికులు, సార్వభౌములు, విజయులు అని మూడు విశేషణాలని, మూడు ప్రత్యేకతలని వారిలో మనకి తెలియచెప్తున్నారు. అలాంటి వారు ఎవరు,
ఎవరు ఈ రకంగా ఈ సిద్ధాంతపరంగా దీన్ని వ్యాఖ్యానం చేసి ఉన్నారు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. మన పెద్దలు మనకి ఏది చెప్తే దాన్ని మనం అనుసరించాలి అనేది కదా మనం చెప్పుకుంటున్నాము. అంచేత ఈ వైదిక సార్వభౌములు ఎవరు అనంటే నమ్మాళ్వార్ల లాంటి మహానుభావులు అని చెప్తారు. నాథమునులు, యామునులు, భగవద్రామానుజుల లాంటి మహానుభావులు అని ఈ విశేషణాలని బట్టి మనవారు దాన్ని వివరిస్తారు. అంటే మన పూర్వాచార్యులు అని అర్థం అన్నమాట. నమ్మాళ్వార్ల లాంటి వారు అనడానికి కారణము చెప్తున్నారు, అంటే అనుకోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే ఉభయ వేదాంతాలు మనకి రెండు కళ్ళ లాంటివి అని చెప్తారు కాబట్టి ఉభయ వేదాంత ప్రవర్తకులలో ద్రావిడ వేదాంతాన్ని ప్రవర్తింపచేసినటువంటి వారు నమ్మాళ్వార్లు కాబట్టి వారి వల్లే 4000 దివ్య ప్రబంధం లోకంలోకి మళ్ళీ అందింది కాబట్టి నమ్మాళ్వార్లు అనడానికి కారణం. అంటే నమ్మాళ్వార్లు ఈ ప్రపంచానికి పరమాత్మకి శరీరీ భావాన్ని చెప్పారు. ఎలాగా అంటే మిగిలిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన అద్వైతవాదాన్నే తీసుకున్నాం అనుకోండి, అద్వితీయుడు అని అనుకున్నాం అనుకోండి, సులభంగా మనకు మనసులో అది నిలిచిపోవాలి అంటే మనం ఒక అన్నమాచార్య కీర్తనని తీసుకుందాం. చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంది, అదంతా నేను మీకు చెప్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే అది వ్యాకరణ శాస్త్రం తెలియాలి, తర్కశాస్త్రం తెలియాలి, ఇవన్నీ తెలిస్తేనే వాటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇన్నింటినీ రంగరించి భావించినటువంటి మహానుభావులు అన్నమాట అన్నమాచార్యులు. అందుకే అంత గొప్ప విషయాన్ని ఎంత సులభంగా మనకు అందించేశారో ఓ అన్నమాచార్య సంకీర్తనని జ్ఞాపకం చేసుకోండి. అద్వితీయ శృతులు, అభేద శృతులు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏ కీర్తనని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే మనకు చాలా వచ్చు. ముద్దుగారే యశోద అని పెట్టారనుకోండి, అది ఎంత అసందర్భంగా ఉంటుంది. అలాగే మనకు వచ్చినది కాదు, ఇక్కడ దీనికి మనకు అన్వయించేది ఏది మనం పెట్టుకోగలుగుతాము అంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రహ్మం ఒక్కటే, ఒక్కటే బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఎంత సులభంగా చెప్పారు. అలాగే దీనికి దానికి తేడాలి ఒక్కటే అని మనం చెప్పినప్పుడు అద్వైతవాదులు ఏమంటారు అంటే ఇప్పుడు జగత్తు కనిపిస్తుంది, అలాగే ఆత్మ కనిపిస్తుంది, జీవుడు కనిపిస్తున్నాడు, అలాగే మనకి దేవుడు కనిపిస్తున్నాడు. అంటే చిత్తు, అచిత్తు, చిత్తు, ఈశ్వరుడు. అద్వైతవాదులు ఏమంటారు? బ్రహ్మం ఒక్కటే అనడానికి 3 తత్వాలు లేవు, ఒకటే తత్వం ఉంది అంటారు. జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు చెప్పారు 3 కనిపిస్తున్నాయి అని అంటే అవును, మాయ ఉన్నప్పుడు జగత్తు కనిపిస్తుంది, అందుకే జగత్తు మిథ్య. మాయ ప్రభావం తొలగిపోతే జగత్తు లేనే లేదు, అది మాయ కాబట్టి లేనిది. మరి ఇప్పుడు ఉన్నది ఎవరు? ఇద్దరున్నారు. ఎవరా ఇద్దరు? జీవుడు, దేవుడు. కానీ ఈయన వేరు ఆయన వేరు కాదు. జీవ బ్రహ్మలకి ఐక్యాన్ని చెప్తారు, తత్వమసి అని చెప్తున్నారు. కాబట్టి జగత్తు మిథ్య కాబట్టి లేదు, మాయ లేకపోతే జగత్తు పోతుంది, మాయోపాధి లేకపోతే పోతుంది. జీవుడు ఈశ్వరుడు ఇద్దరుగా కనిపిస్తారు, కానీ జీవేశ్వరులకి ఐక్యాన్ని చెప్తుంది. అప్పుడు బ్రహ్మం ఒక్కటే అంటే మనకేమనిపిస్తుంది? జీవుడు లేడు, జగత్తు లేదు, బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఆ రకంగా బ్రహ్మం ఒక్కటే అనేటటువంటి మాటని చెప్తారు. అద్వితీయ శృతులకు మనం ఏం చెప్పుకున్నాము అంటే మన వాళ్ళు పెద్దలు ఏం వ్యాఖ్యానం చేసినారు అంటే రాజుగారు అద్వితీయుడు అంటే ఆయనకి బళ్ళాం పిల్లలు లేరు, ఆయనకి రాజ్యం లేదు, ఆయనకి భూషణాలు లేవు, విభూతి లేదు అని కాదు కదా. అలాంటి వాడు మరొకడు లేడు అనే అర్థంలో కదా మనం చెప్పుకున్నాము. దానికి అద్వితీయత్వం అనేది చాటి వచ్చేటటువంటి వాడు మరొకడు లేడు, బ్రహ్మం ఒక్కటే నిజమే. అలాంటి బ్రహ్మతత్వము మరొకటి లేదు. కానీ ఆయనకి భార్యా పిల్లలు లేరు, ఆయనకి సేవకులు లేరు అన్నట్లుగా ఆయనకి ఈ చిదచిత్ తత్వాలు లేకుండా ఒక్క తత్వమే ఉంది అని మాత్రము అనుకోకండి. ఎందుకు అంటే ఆయనతో కూడి ఉన్నవే ఈ చిదచిత్తులు. పరబ్రహ్మ ఎంత నిత్యమో, పరబ్రహ్మ ఎంత సత్యమో, అలాగే జీవుడు జగత్తు కూడా, చిత్తు అచిత్తు కూడా అంతే సత్యము అని వీళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. దానికి ఉదాహరణ మనం సాలెపురుగుని చెప్పుకున్నాం. సాలెపురుగు తనలో ఉండేటటువంటి ఆ పదార్థంలోనే దారాలు తీస్తోందా, తనలో లేని దాన్ని ఎక్కడి నుంచైనా తెచ్చి పెట్టుకుని ఈ గూడుని అల్లుతోందా? లేదు కదా.
అందులోనే ఉంది. గూడు అల్లితే కనపడింది, గూడు మళ్ళీ తనలోకే తను తీసేసుకుంటోంది అని ఆ ఊర్ణనాభిని ఉదాహరణగా మనకి ఇస్తారు. అంచేత సాలెపురుగు అంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ పదార్థంతో కూడి ఉన్నదే సాలెపురుగు అని మనం అనుకోవాలి. ఒకప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనిపించటం లేదు. అంచేత పరబ్రహ్మతో ఈ జగత్తు, ఈ జీవుడు ఎప్పుడు కూడే ఉంటాడు అనేదాన్ని చెప్తున్నారు. ఆ కూడి ఉండడం ఎలాంటిది అనంటే శరీరము, శరీరి అనేటటువంటి ఒక ఉదాహరణని చెప్తున్నారు. శరీరాన్ని చెప్పే పదాలు లోపల ఉండేటటువంటి శరీరి వరకు ఎలా వ్యాపిస్తాయి. దేహో దేహిని అనే శ్లోకం దగ్గర మనం దాన్ని కొంతవరకు అనుసంధానం చేసుకున్నాం. మరి అలాంటప్పుడు ఈ అభేద శృతులు ఉన్నాయి కదా, చేతకేతువుని చూపించి నువ్వే ఆయన అనంటే జీవుడికి బ్రహ్మకి ఐక్యం చెప్పబడుతోంది కదా అంటే దాన్ని అందంగా చెప్తారు. అందులో చూడండి, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఒక చిన్న మాట వినండి, అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటటువంటి మాట ఉందా లేదా? అందరికీ అంటే అచిత్ పదార్థాలకి చిత్ పదార్థాలకి కూడా అంతరాత్మై నియామకుడే ఉన్నటువంటి వాడు ఎవరు అంటే శ్రీహరే అంతరాత్మ. ఆయన అంతరాత్మగా ఉంటేనే వీటికి స్థిత్యుత్పత్తి గ్రసన మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఆయన లేకపోతే ఇవి ఉన్నవి కానే కాదు అని చెప్తారు. మరి తత్వమసి అనే వాక్యానికి శ్వేతకేతువు నువ్వు ఆయన అదే నువ్వు అని అన్నాడు కదా అని అంటే ఈ బ్రహ్మమొక్కటేలోనే ఇంకొకటి ఉంటుంది చూడండి. ఆయన ఇప్పుడు మహారాజు గారికి పోయేటటువంటి నిద్ర ఒకటే, అలాగే సేవకుడు పడుకొని పోయేటటువంటి నిద్ర ఒక్కటే, ఏనుగు మీద పడేటటువంటి ఎండ ఒక్కటే, సునకం మీద పడేటటువంటి ఎండ ఒక్కటే అంటున్నాడు. అక్కడ ఎక్కువ తక్కువలు లేదు, పరతత్వం అన్నిటికీ సమానమే అని చెప్పడం ప్రధాన లక్ష్యం అనుకోండి. కానీ ఇప్పుడు కుక్క మీద ఎండ పడుతోంది, ఏనుగు మీద ఎండ ఉంది, ఇప్పుడు అది ఇది ఒకటే అని అన్నావు అనుకో, అంటే నువ్వు కుక్క ఏనుగు ఒకటి అని చెప్తున్నావనా అర్థం? కాదు కదా. కుక్క మీద పడుతూ ఉండేటటువంటి ఎండే సునకం మీద కూడా పడుతోంది. ఈ దీని మీద పడుతున్న ఎండ వేరు, దాని మీద పడుతున్న ఎండ వేరు కాదు. ఈయన పోతున్న నిద్ర వేరు, ఆయన పోతున్నటువంటి నిద్ర వేరు కాదు. ఇదంతా ఒకటే పదార్థము అని చెప్పినట్లుగా ఈ చిదచిదాత్మకమైనటువంటి ఈ ప్రపంచము, ఆ ప్రపంచాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి పరతత్వము రెండు ఒక్కటే. ఎలాగా అనంటే అది కారణ రూపంలో ఉంది, ఇది కార్యరూపంలో ఉంది. ఇది శరీరంగా బయటికి కనిపిస్తోంది, కానీ శరీరాన్ని చెప్తూ ఉండేటటువంటి వస్తువు పద పేర్లన్నీ మాటలన్నీ పరమాత్మ వరకు చేరతాయి. కాబట్టి ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒకటే అని చెప్పడం. ఏ పరమాత్మ? ఇద్దరు పరమాత్మలు లేరు. కారణ రూపుడైనటువంటి తత్వం ఒకటి, కార్యరూపమైనటువంటి తత్వం ఒకటి కాదు. శరీరం వేరు, జీవుడు వేరు కాదు సుమండి అనేటటువంటి అర్థాన్ని చెప్పి శరీరాన్ని కలిగినటువంటి ఆత్మ అని ఎలా మనం చెప్పుకుంటున్నామో, ఏది చెప్పినా నేను మనిషిని, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖపడుతున్నాను అని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆ శరీరము అనే కాదు, శరీరంతో ఉండేటటువంటి ఆత్మ వరకు అది చెందుతోంది. అలాగే అన్నింటిలోనూ అన్నిటి చేత చెప్పబడేటటువంటి పరమాత్మ లోపల అంతర్యామిగా ఉండేటటువంటి తత్వమే. ఎప్పుడు శృతి ఒక్క తత్వాన్నే చెప్పలేదు. మనకు ఒక ఉపనిషద్ వాక్యం ఉంది, గుర్తు చేసుకుందాం. ద్వా సుపర్ణ సయుజా సఖాయ అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం. రెండు ఉన్నారు, ఇద్దరు సఖులు ఉన్నారు, రెండు పక్షులు ఒక చెట్టు దాని మీద హాయిగా ఉన్నాయి అంటూ చెప్తారు. కనుక శృతి ఎప్పుడూ కూడా జీవేశ్వరులకి ఐక్యాన్ని చెప్పలేదు, కానీ ఇద్దరు ఒకటే. ఎలాగా అంటే ఈయన ఆయనకి శరీరంలో ఉన్నాడు, ఆయన ఈయనకి శరీరి అంటే ఈ శరీరాన్ని కలిగిన వాడు అవుతున్నాడు ఆయన అనే మనకి ఈ అభేద శృతులని శరీరి భావంతో సమన్వయం చేసి చెప్తున్నారు అనేదాన్ని ఇవాళ గుర్తుపెట్టుకుందాం.
అలా చెప్పిన వారే మన నమ్మాళ్వార్లు అనడానికి. అంటే ఈ శ్లోకం భట్టర్ వారు ఒక పాసురాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని మనకి వివరణ చేస్తున్నారు అని అంటారు. ఆ పాసురం ఏది అంటే జాగ్రత్తగా వినండి. తిరువాయుముడు అంటే మీకు కొంచెం తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏది ఆ పాసురం అంటే పదవ శతకం. పదవ శతకంలో ఇప్పుడు మనకి మొదటి శతకంలో వీడు మిన్ముత్తం వీడు செய்து ఉమ్ముడై వీడుడయానిడై వీడు మినే చిన్న పాసురం. అది హాయిగా సులభంగా అనుసంధానం చేస్తాం. అలాగే పదవ దశకంలో సులభంగా ఉండేటటువంటి దశకమేది, పాసురాలు కలిగినటువంటి దశకమేది? పదవ పత్తులు. తిరువాయుముడు అందరికీ వచ్చిందే కదా. కಣ್ಣన్ కഴలిణై నన్ను మనముడైర్ అంటూ ఒక దశకం ఉంటుంది. అందులో ఒక పాసురం ఉంటుంది. నెంబర్ మీరు చూసుకోండి, లేకపోతే మనకు పుస్తకంలో కూడా ఇచ్చారు. అందులో తానే ఉలగెల్లాం అనేటటువంటి ఒక పాసురం ఉంటుంది. ఆ పాసురంలో నమ్మాళ్వార్లు ఏ పద్ధతిలో పరమాత్మకి అలాగే జగత్తుకి ఏక శరీరీ భావాన్ని చెప్పారో అలా ఆ పాసురం మూలంగానే ఇక్కడ ఇది వివరణ చేయబడుతోంది అనేది ప్రధానంగా గ్రహించాలి. తానే ఉలగెల్లాం, తానే ఈ ప్రపంచము. అది ఏ శృతి వాక్యాన్ని తెలియజేస్తోంది అనంటే అయితదా సర్వం కల్విదం బ్రహ్మ. ఈ కనిపిస్తూ ఉండేటటువంటి ఈ ప్రపంచమంతా పరతత్వము పరబ్రహ్మ అనేటటువంటి శృతివాక్యమే తానే ఉలగెల్లాం అని చెప్పారు. అయితే ఎలా ఇది అది ఒకటి అని ఎలా చెప్పాలి అంటే పడైతూ ఇడందు ఉండు ఉమిழ்ந்து ఇలా మనకక్కడ స్థితి, ఉత్పత్తి, గ్రసన, నియమన, వ్యాపన ఇవన్నీ అందులో చెప్పబడ్డట్లుగానే ఇక్కడ భట్టర్ వారు శరీరీ భావం దేనివల్ల కలుగుతుంది అంటే అన్నింటికీ ఆయనే మూలభూతుడు అవుతున్నాడు కాబట్టి ఈ జగత్తంతా ఆయనకి ప్రపంచము అని ఇక్కడ సామానాధికరణ్యం అని ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ శరీరీ భావాన్ని మన వాళ్ళు సమర్థిస్తారు. ఇంకొకటి కూడా మూలం ఇక్కడ వైదికై సార్వభౌమై అన్న చోటే వాళ్ళ మనం ఉందాం. రేపు మళ్ళీ వివరణ చేసుకుందాం. వాళ్ళు ఎవరని అంటున్నారు అంటే ఇక్కడ విజయీభి ఒక సిద్ధాంతాన్ని మనం స్థిరీకరించాము అంటే ఎప్పుడూ ఇతర మతం అక్కడ ఆ వాదం నిలిచేటట్లుగా కాదు. విజయశీలురు అంటే ఆ పరమత నిరాశం చేసి స్వమతాన్ని స్థాపించటంలో ఎప్పుడూ తమది పైచేయిగా ఉండేటటువంటి మహానుభావులు. గ్రంథాలు అంత ప్రమాణంగా ఉన్నాయి. సార్వభౌమై అన్న చోట రెండు రకాల అర్థాలు ఇస్తున్నారు. సార్వభౌములు అంటే శ్రేష్ఠులు అని మామూలుగా అర్థం. సర్వభూమి సమ్మతులు అంటే అందరికీ అనుకూలులైనటువంటి వారు. కొంతమందికి అనుకూలంగా చెప్పేటటువంటి మాటలు కావు, అందరికీ అనుకూలంగా చెప్పేటటువంటి వారు అనర్థం. వైదికై అని మరొక మాట చెప్తున్నారు. వైదిక అంటే వేదాంత విచారము చేయగలిగేటటువంటి మహానుభావులు, వేదాంత వాక్య విచారాన్ని చేసేటటువంటి వారు అంటూ భగవంతుడే దీనికి కారణము అని చెప్పేటప్పుడు సామానాధికరణ్యము అన్నప్పుడు మొదటి దశకంలో ఉండేటటువంటి 4, 5, 6 పాసురాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందులో భగవద్ విషయంలో అంటే తిరువాయుమొழிలో మొదటి దశకంలో ఉయర్వర ఉయర్నలం అనేటటువంటి దశకం దగ్గరికి రండి. అందులో 4, 5, 6 పాసురాలు. ఇంతకు ముందు కూడా మనం వాటిని గురించి చెప్పుకున్నాం. వైకుంఠ గద్యం అవి మనం చెప్పుకున్నప్పుడు అప్పుడు వీటి గురించినటువంటి ప్రశ్న శ్రీరంగ గద్యంలో వచ్చింది. శ్రీరంగ గద్యంలో స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అంటూ ప్రారంభం అవుతుంది. అదే వైకుంఠ గద్యంలో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అక్కడ మనం చాలా వివరంగా చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకోండి. త్రివిధ చేతనములు, త్రివిధ అచేతనములు అంటే చాలా ఎక్సర్సైజులు కూడా అక్కడ మనం చేశాం. ఇవి తనకి అధీనంలో పెట్టుకుని ఉన్నటువంటి వాడు అంటూ అక్కడ చెప్తారు. అక్కడ అవన్ ఇవనువన్ అంటూ వస్తున్నారు. ఆ నిన్ననర్ కిడందనర్ అనేటటువంటి ఆ 3 పాసురాలు అయిన తర్వాత 7వ పాసురంలో మనకి ఈ జగత్తు
భగవంతునికి శరీరమైనది, భగవదధీనమైనది అనేటటువంటి విషయం చెప్పబడుతోంది అనేటటువంటి అక్కడ ఆరాయిరప్పడి వ్యాఖ్యాన పంక్తిని మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. పేజ్ నెంబర్ 270 దగ్గరికి రండి. పేజ్ నెంబర్ 270. అందులో చివరి పారాగ్రాఫ్ చూడండి. కీష్ మూന്നു పాట్టాலும் జగత్తినుடைய స్వరూప స్థితి ప్రవృత్తిകൾ భగవదధీనమెన్నుమిడతే. ఇవి భగవదధీనములు అని చెప్పబడింది. కూర్చున్నవారు, నించున్నవారు, నిద్రిస్తున్నవారు, నడుస్తున్నవారు అంటే అక్కడ వాటికి అంతర్యామిగా ఉండి వాటి చేత ఆ పనులని చేయిస్తున్నటువంటి పరమాత్మ చెప్పబడుతున్నాడు. పరమాత్మ లేకుండా ఈ అంశాలేవి జరిగేవి కాదు కనుక అందుకే దాన్ని ప్రవృత్తి అని మనం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పి ఇంద సామానాధికరణ్యమానదు జగదీశ్వరయో శరీర ఆత్మ నిబంధనమెండ్రు సొల్లుగిరదు. ఈ సామానాధికరణ్యం అంటే బ్రహ్మ అందు బ్రహ్మత్వము చెప్పబడుతోంది, జగత్వము చెప్పబడుతోంది. ఈ రెండు ఒకే వస్తువునందు ఉండడం అనే దాన్ని సామానాధికరణ్యం అంటారు. రేపు ఇంకా మనం కొన్ని వివరణలని చేసుకున్నాం. అలా ఆ 7వ దాంట్లో అలా చెప్పబడుతోంది అని ఆరాయిరప్పడి వ్యాఖ్యానం. మొన్ననే కొత్తగా పుస్తకం కూడా మీ అందరి దగ్గరికి వచ్చింది కాబట్టి ఒకసారి ఆరాయిరప్పడి వ్యాఖ్యాన పంక్తిని కూడా మీరు కావాలంటే పూర్తిగా తర్వాత చూసుకోవచ్చు అన్నమాట. అలాగా ఇప్పుడు మన వాళ్ళు ఈ వైదిక సార్వభౌములు చెప్తున్నారు అంటే నమ్మాళ్వార్ల లాంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు. నమ్మాళ్వార్లు అన్నారు అంటే ఆయన అవయవి, మిగిలిన వారందరూ అవయవములు కనుక అందరు ఆళ్వార్ల యొక్క సిద్ధాంతము అని మనం భావన చేసుకోవచ్చు. అలా కాకుండా సంస్కృత సిద్ధాంతాన్ని చేసినటువంటి మహానుభావులైనటువంటి నాథమునులు, యామునులు, భగవద్రామానుజులు అని వైదికై సార్వభౌమై అనేటటువంటి మాట అటువంటి మహానుభావులు ఈ రకంగా దీన్ని వివరణ చేస్తారు అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అంటే ఇక్కడ వైదిక సార్వభౌములైనటువంటి వారు ఎవరు అంటే నాథమునులు, యామునులు, భగవద్రామానుజులు, సంస్కృత వేదాంత వ్యాఖ్యాతలు అయినటువంటి మహానుభావులు వీరందరూ కూడా. ఒక్క సంస్కృత వేదాంతమే కాదు, ద్రవిడ వేదాంతంలో కూడా ఈ రకంగానే జగత్తుకి, పరమాత్మకి ఏకత్వము చెప్పబడింది, అభేదము చెప్పబడింది. ఏమిటా అభేదము అంటే ఇవన్నీ ఆయనకి శరీరాలు, లోపల ఆయన అంతర్యామిగా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు, అంతటా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి ఉండి నియమనం చేస్తున్నాడు. సృష్టికి కూడా ఆయనే కారణమవుతున్నాడు, వాటి సృష్టికి, వాటి గ్రసనానికి, వాటిని మళ్ళీ తన కడుపులో పెట్టుకుంటున్నాడు, తన స్వరూపంతో వాటిని కాపాడుతున్నాడు. ఇవన్నీ ఆయనే చేస్తున్నాడంటే మన శరీరాన్ని మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో, నియమనం చేసుకుంటున్నామో, ఎలాగైతే దాన్ని మనం దాన్ని మన కోసం మనం వినియోగించుకుంటున్నామో అలాగే ఈ జగత్తు అంతా, జగత్ అనేసరికల్లా ఇక్కడ చిత్తు అచిత్తు రెండూ వస్తాయి. ఎవరి నియమనంలో ఉంది అంటే భగవంతుని యొక్క నియమనంలో ఉంది. కాబట్టి ఆయన అంతరాత్మ, ఇది ఆయనకి శరీరము అని చెప్తారు. మామూలుగా అయితే ఆత్మ, శరీరము, దేహము ఆత్మ అనుకుంటే మామూలు ఆత్మ తత్వం ఉంది అంటే జీవతత్వం, దీనికి శరీరము అనుకుంటున్నాం మనం. అంటే అన్ని విధాలా ఆయన చేత నియమింపబడి ఆయన వినియోగించుకోవడానికి వీలుగా ఉండేటటువంటి స్థితి. మరి ఈ ఆత్మకి పరమాత్మకి తేడా ఏమిటి అంటే ఈయనని ఆత్మ అని ఎందుకంటున్నాం, ఆయనని పరమాత్మ అని ఎందుకంటున్నాము అంటే ఈ ఆత్మ వస్తువు ఒక శరీరంలోనే ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది, అణుస్వరూపమైనది ఉంటుంది. తాను ఏ దేహంలో వ్యాపించి ఉందో దాని వరకే నియమనం చేయగలుగుతుంది కాబట్టి దాన్ని ఆత్మ అంటున్నాం. కానీ పరమాత్మ అయితే అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు, అన్నింటినీ కంట్రోల్ చేయగలిగి ఉంటాడు. కనుకే ఆయన విభువు, ఇది అణువు అంటారు. ఆత్మ అయితే కేవలం ఒక శరీరంలోనే వ్యాపించి ఉంటుంది, నియమించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అణుస్వరూపం కలిగినది. కానీ
భగవత్తత్వం అయితే అలాంటిది కాదు, అన్నింటిలోనూ ఆయన ఉంటాడు. ఆయన ఉండని వస్తువు అంటూ ఏది ఉండదు కాబట్టి ఆయనని పరమాత్మ అని అంటారు. అందుకే యః పృథివ్యాం తిష్టన్ పృథివీం యమయతి యం పృథివీ నవేద అంటూ కొన్ని శృతి వాక్యాలని మనకిక్కడ చాలా అందంగా వివరణ చేస్తారు. వాటిని మనం రేపు వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకున్న అంశాలు ఈ శ్లోకం ఏ రకంగా దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడుతోంది అంటే, సంస్కృత వేదాంత వ్యాఖ్యాతలు ఈ అభేద శృతులకి ఏ రకంగా వ్యాఖ్యానం చేస్తారు, ద్రవిడ వేదాంతంలో కూడా అభేద శృతులకి ఏ రకంగా అర్థం చెప్పబడింది, ఇది అది ఒకటి. ఏమిటా అర్థము అంటే, ఈ జగత్తంతా పరమాత్మ కంటే వేరైనది కాదు. ఎలా వేరైనది కాదు అంటే, జగత్తంతా పరమాత్మకి శరీరము, శరీరీ శరీరము ఈ రెండు కూడా ఒకటే అనే భేదం లేదు అని ఎలా చెప్తామో, శరీరాన్ని చెప్పే పదాలన్నీ శరీరి వరకు పర్యవసించినట్లుగానే ఈ జగత్తంతా కూడా భగవంతుడి అంతరాత్మగా కలిగినది అయి ఆయన కంటే వేరైనది కాదు అనేటటువంటి అంశాన్ని తెలియచేసేవి అవుతాయి అనంటూ, అందుకే ఆయన నామాల యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వెళతాం. ఆ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం విశ్వం అంటూ ప్రారంభం అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యాఖ్యానం. వీలుంటే, అవకాశం ఉంటే, ఓపిక ఉంటే కొంచెం కొంచెం చదువుకుంటూ ఉండండి. అందులో విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు అని 4 నామాలు అయిపోయిన తర్వాత నామాలు ఒక 5 ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఏవో 5 నామాలు అంటే, భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మా భూత భావన అనేటటువంటి 5 నామాలు. ఈ 5 నామాల ద్వారా ఆయనే ఈ జగత్తుకి స్వామి, ఆయనే ఈ జగత్తుకి శేషి అని చెప్పారనమాట. అందులో భూతకృత్ అంటే భూతములను చేసేవాడు, అంటే సృష్టి మనకి ఇందులో వచ్చింది కదా, స్థితి ఉత్పత్తి అంటున్నారు చూసినారా. అలాగే భూతభృత్ భూతములను భరించేవాడిని భర్త అంటారు కదా. అలాగే ఈ మొత్తం ఈ చిత్తచిత్తులని భరిస్తున్నవాడెవరు అంటే, ధరిస్తున్నాడు పోషిస్తున్నాడు అని అర్థం అనమాట. అంచేత ఇక్కడ చెప్పినటువంటి స్థితి ఉత్పత్తి ప్రవృత్తి గ్రసన నియమన వ్యాపనములన్నీ ఆ నామాలలో మనకి స్పష్టపడుతుంటాయి. భూతకృత్ భూతములను చేసేవాడు అంటే సృష్టి అనుకోండి. సృష్టి అంటే సృష్టి ఒక్కటే కాదు, అది స్థితి ప్రళయము ఈ రెండింటికి కూడా ఉపలక్షణంగా తీసుకోవాలి. లేదా భూతభృత్ అందులో భరిస్తున్నవాడు పోషిస్తున్నవాడు. ఈ శరీరాన్ని మనమే పోషించుకుంటాం, ఈ శరీరాన్ని మనమే కాపాడుకుంటాం, మనకు ఉపయోగించుకుంటాం. అవునా కాదా? తలనొప్పి వస్తే చదువుకుందాము అని అనుకున్నాము, అమ్మో తలనొప్పి ఇవాళ రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది. అందరూ కూడా అమ్మగారు రెస్ట్ తీసుకోండి, జాగ్రత్త, టేక్ కేర్ అని అంటున్నారు. టేక్ కేర్ ఎవరికి వచ్చింది తలనొప్పి? ఆత్మకు వచ్చిందా దేహానికి వచ్చిందా అంటే, జానకమ్మ గారికి తలనొప్పి. జానకమ్మ గారంటే ఎవరు? పైన కనిపిస్తూ ఉండే దేహమా, లోపల ఉండేటటువంటి ఆత్మ? ఈ విచారానికి వెళితే తలనొప్పి వచ్చింది అంటే దేహానికే వచ్చినా అది ఆత్మ వరకు మనకెలా పర్యవసిస్తోందో, అలాగే మొత్తం ఈ జగత్తనంతటినీ కూడా ధరించేవాడు, భరించేవాడు, చేసేవాడు భూతభృత్ భావః అని భూతాత్మ అని ఉంటుంది. అవే తాను అయినటువంటి వాడు, వాటికి ఆత్మ అయినటువంటి వాడు. ఆ ఆత్మ భూతాత్మ అన్న చోటే అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటటువంటి మాటని మనం అన్వయించుకుంటే, ఈ జగత్తులో ఆయన ఆత్మగా లేనటువంటి వస్తువు ఏదీ ఉండదు కనుక శరీరం మిగిలినది అంతా ఆయన శరీరి అనేటటువంటి సంబంధంతో దీనికి దానికి తేడా లేదు అని చెప్పుకుంటూ, భూతాత్మ భూత భావన ఆ భూతములను ఉండేటట్లుగా చేసేవాడు, ఆయన స్వామి అయి ఆయన శేషి అయి ఈ వీటినన్నింటినీ తనకు శేషముగా చేసుకున్నవాడు అని అక్కడ చక్కగా ఆ నామాలని
మన విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారంగా వ్యాఖ్యానం చేస్తారు. అలాగే పెద్దలు పూర్వాచార్యులు అభేదవాశ్రుతులకి ఎలా వ్యాఖ్యానం చేశారు అంటే శరీరి భావాన్ని చెప్పారు, శేషి భావాన్ని చెప్పారు అని భట్టర్ వారు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఇంకా సామానాధికరణ్యము తత్వమసి అనేటటువంటి వాక్య అర్థ నిర్ణయము రేపు విశేషంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే ఆ జీవుడికి అలాగే అదే ఆ పరమాత్మకి ప్రపంచానికి భేదం లేదు అన్న మాటని ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే అవును రెండు ఒకటే. ఎలాగా అంటే శరీరము శరీరి లాగా అని అంతవరకు మనం అర్థం చేసుకుంటే ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.